హలో ఎవరివన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని తయారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి టాప్ 25 బిట్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు గత ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేసి వాటి నుంచి ఎలాంటి బిట్లు వస్తున్నాయి అనేటటువంటి అంశాలను మీకు పరిగణలో తీసుకుని తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. సో కాబట్టి వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ 25 బిట్స్ని మీకు ఒక్కొక్క బిట్కి ఒక 7-8 సెకండ్స్ టైం కూడా ఇస్తాము. సో కాబట్టి వీటికి సరైన సమాధానాన్ని గుర్తించండి. పూర్తిగా వీడియో అయిపోయిన తర్వాత మీరు స్కోర్ ఎంత చేశారనేది ఒకసారి కామెంట్ చేయండి. మీకు రెగ్యులర్గా మీకు ఇట్లాంటి బిట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి మీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళదామండి. సో ఫస్ట్ బిట్, ఓమ్నిస్ సెల్యులా డి సెల్యులే అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? దీనికి మీకు టైం కూడా ఇస్తున్నామండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రుడాల్ఫ్ విర్కోవ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కణచక్రంలో ఏ దశలో డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది? G1, S, G2, M phase. So your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఎస్ ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. కణ విభజన సమయంలో కనిపించే దారపోగులు వంటి నిర్మాణాలను ఏమంటారు? మైటోకాండ్రియా, రైబోజోమ్స్, క్రోమోజోమ్స్, సెంట్రియోల్స్. ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, క్రోమోజోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. క్షయకరణ విభజనని ఈ విధంగా కూడా పిలుస్తారు? సమవిభజన, క్షయకరణ విభజన, ప్రత్యక్ష విభజన, ద్విధా విచ్ఛిత్తి. Your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రిడక్షన్ డివిజన్. అయితే క్షయకరణ విభజన అనేది మీకు అక్కడ బిట్టి అడిగేది మియాసిస్ అని అంటాడండి. సో కాబట్టి ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సమవిభజనని మైటాసిస్ అంటారు, మియాసిస్ అంటే క్షయకరణ విభజన. సో కాబట్టి అక్కడ క్వశ్చన్ ఆల్రెడీ కింద ఆప్షన్లో మనకి క్షయకరణ విభజన ఉంది. సో కాబట్టి మళ్ళీ అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో క్షయకరణ విభజన అని అనకుండా మియాసిస్ అంటాడు. మియాసిస్ని ఏ విధంగా కూడా పిలుస్తారంటే క్షయకరణ విభజన. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మానవ శరీరంలో ఎన్ని జతల కపాల నాడులు ఉంటాయి? 31, 10, 21, 12. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఇంక సరైన సమాధానం ఆప్షన్ డి, 12 జతలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
మెదడును కప్పి ఉంచే రక్షక పొరలను ఏమంటారు? ఫ్లోరా, మెనింజస్, పెరికార్డియం, పెరిటోనియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, మెనింజెస్. క్వశ్చన్ నెంబర్ 7. మైటాసిస్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? వాల్టర్ ఫ్లెమింగ్, రాబర్ట్ రెమక్, గ్రెగర్ మెండల్, ఆగస్ట్ వీజ్మన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానము ఆప్షన్ ఏ, వాల్టర్ ఫ్లెమింగ్. క్వశ్చన్ నెంబర్ 8. సమవిభజనలోని ఏ దశలో క్రోమోజోములు మధ్యస్థ ఫలకం వద్దకు చేరతాయి? ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మెటాఫేజ్. క్వశ్చన్ నెంబర్ 9. కణచక్రంలో జీవన దశకు పట్టే సాధారణ సమయం ఎంత? 1 గంట, 3:30 గంటలు, 10:30 గంటలు, 20 గంటలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 10:30 గంటలు. క్వశ్చన్ నెంబర్ 10. క్షయకరణ విభజన చివరిలో ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి? 2, 3, 4, 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 4, 4 ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11. లైంగిక ప్రతిపత్తి జరిపే జీవుల్లో క్షయకరణ విభజన ఎందుకు అవసరం? క్రోమోజోముల సంఖ్యను పెంచడానికి, క్రోమోజోముల సంఖ్యను స్థిరంగా ఉంచడానికి, కణచక్రాన్ని వేగవంతం చేయడానికి, డిఎన్ఏ ప్రతికృతిని ఆపడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, క్రోమోజోమ్ సంఖ్యను స్థిరంగా ఉంచడానికి. క్వశ్చన్ నెంబర్ 12. మాతృకణంలో 46 క్రోమోజోములు ఉంటే సమవిభజన తర్వాత ఏర్పడే క్రోమోజోముల సంఖ్య ఎంత? 23, 46, 92, 12. ఎవరి టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, 46. సమవిభజనలో ఎన్ని ఉంటే అన్నీ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 13. సమవిభజన మరియు క్షయకరణ విభజన మధ్య ఏర్పడే ప్రధానమైనటువంటి తేడా ఏంటి? ఇది జరిగే ప్రదేశము, క్రోమోజోమ్ సంఖ్య తగ్గడం, స్థిరంగా ఉండటం, పిల్ల కణాల సంఖ్య, జన్యు వైవిధ్యము, పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. సమవిభజన, క్షయకరణ విభజనకి తేడాలు అన్నింటిలో కూడా పైన చెప్పిన 4 అంశాల్లో కూడా తేడాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. శరీర కణ విభజన నియంత్రణ లేకపోతే ఏమవుతుంది? వేగవంతమైన ఆరోగ్యకరమైనటువంటి పెరుగుదల, గడ్డలు లేదా క్యాన్సర్ ఏర్పడటం, నయం కావడం ఆగిపోతుంది, డిఎన్ఏ మాయం అవుతుంది. టైం స్టార్ట్స్ నౌ.
ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి, ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. G2 దశ ప్రాముఖ్యత ఏమిటి? DNA ప్రతికృతి చేస్తుంది, ప్రోటీన్ సంశ్లేషణ ద్వారా విభజనకు సిద్ధం చేస్తుంది, కణ పరిమాణాన్ని తగ్గిస్తుంది, కణ కవచాన్ని ఏర్పరుస్తుంది. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రోటీన్ సంశ్లేషణ ద్వారా విభజనకు సిద్ధం చేస్తుంది. అంటే క్రోమోజోములు సమవిభజనకి సిద్ధమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. అజర్షన్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సమవిభజనను ఈక్వేషనల్ డివిజన్ అంటారు. పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృ కణాల్లో క్రోమోజోముల సంఖ్యతో సమానంగా ఉంటుంది. ఏఆర్ 2 కూడా సరైనవే, వివరణ కరెక్ట్. ఏఆర్ 2 సరైనవే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. టైం స్టార్ట్స్ నౌ. ఇంక సరైన సమాధానము ఆప్షన్ బి, 2 కరెక్టే. సారీ, ఒక ఆప్షన్ ఏ, 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్షయకరణ విభజన 2 దశల్లో జరుగుతుంది. DNA ప్రతికృతి 2 సార్లు జరుగుతుంది. బోత్ ఏఆర్ కరెక్ట్, ఏ రైట్, ఆర్ రాంగు. ఏ రాంగు, ఆర్ రైట్. ఏఆర్ 2 రాంగు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ బి, ఏ కరెక్టే కానీ బి రాంగ్. అంటే క్షయకరణ విభజన అనేది 2 దశల్లో జరుగుతుంది. క్షయకరణ విభజన 1, 2, కానీ DNA ప్రతికృతి మాత్రం ఒకసారే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. ఎముక మజ్జాల కొత్త కణాల ద్వారా ఇవి భర్తీ చేయబడతాయి. సో ఏఆర్ 2 కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. నెక్స్ట్ ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. ఆర్ రైట్, ఏ ఫాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ ఏ, 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్. ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి. మరి కొత్త కణాలు అనేవి ఎముక మజ్జా నుంచి కొత్త కణాలు భర్తీ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. మెదడులో నాడులు సాధారణంగా విభజించందవు. పరిపక్వానికి వచ్చిన తర్వాత ఇవి ఎస్ దశలో ప్రవేశించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఏఆర్ 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానము ఆప్షన్ ఏ, బోత్ ఏఆర్ కరెక్ట్. 2 కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. మధ్యస్థ దశలో క్రోమోజోములు స్పష్టంగా కనిపిస్తాయి. అవి బాగా కుంచుకుపోయి మధ్య ఫలకం వద్ద అమర్చబడి ఉంటాయి. ఏఆర్ 2 కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. ఆర్ కరెక్ట్, ఏ ఫాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. 7 మెంబర్స్ మాత్రం లైక్ చేశారు. మీ టైం వేస్ట్ కాకుండా మధ్యలో డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీకు చాలా తక్కువ టైంలోనే స్పీడ్గా ల్యాగ్ లేకుండా చేస్తున్నాము. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా మీకు ఇట్లాంటి వీడియోలు మరిన్ని మీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు అందిస్తామండి. సో కాబట్టి మీ అందరికి కూడా ఫ్రీగా ఇవి వీడియోలు చేయడం జరుగుతుంది. ఎలాంటి పేమెంట్ లేకుండానే ఫ్రీగా చేసేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. సో కాబట్టి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, గట్టిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను గుర్తు చేస్తున్నా కానీ చాలామంది ఆస్పిరెంట్స్ కనీసం మన చేతిలో ఉండే చిన్న ఒక హిట్ బటన్ మీరు క్లిక్ చేయడానికి ఇబ్బంది పడొద్దండి. సో ఎందుకంటే మేము ఇట్లా 25 బిట్స్ తయారు చేయాలంటే మాకు ఒక 2 గంటల టైం అనేది పడుతుంది. సో మరి మా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మీరు జస్ట్ కూర్చొని అట్లా వీడియో చూస్తుంటారు, కానీ దాన్ని తయారు చేయాలంటే మాకు కనీసం ఒక 2-3 అవర్స్ టైం కూడా పడుతుంది. సో కాబట్టి మరి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ కోసం వీడియోని మీరు లేట్ లేకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ బిట్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. మధ్య దశలో క్రోమోజోములు 2 స్పష్టంగా కనిపిస్తాయి. అవి బాగా కుంచుకుపోయి మధ్యస్థ ఫలకం మీద అమర్చబడి ఉంటాయి. 2 కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, మ్యాచింగ్ అండి. సో కంపల్సరీగా మనకి మ్యాచింగ్ నుంచి కూడా బిట్లు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీకు మ్యాచింగ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎవరు కూడా ఇట్లా ఈ ప్యాటర్న్లో ఇప్పటి వరకు మీరు ఎక్కడా కూడా ఇంత సిస్టమేటిక్గా ఇట్లా బిట్లు తయారు చేసే ఛానల్ మీకు ఎక్కడా లేదండి. ఒకవేళ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను కూడా ఒకసారి చూస్తా. మీరు చూసేటటువంటి ఛానల్స్ చాలా ఫాలో అవుతుంటారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. మరి ఈ టైప్లో మీకు సిస్టమేటిక్గా ఒక 25 బిట్స్ ఇచ్చి అన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ చేసి ఆ ప్యాటర్న్ ప్రకారం బిట్లు తయారు చేసేటటువంటి ఛానల్ ఎక్కడైనా మీకు ఫ్రీగా ఉందంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి దయచేసి, నేను కూడా ఒకసారి చూస్తాను. సో కాబట్టి ఆస్పిరెంట్స్ మరి ఒకసారి మన ఛానల్కి మిగిలిన ఛానల్కి ఉన్నటువంటి ప్రత్యేకతను మీరు గుర్తించండి. మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి వీడియోలు మీరు ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి మీరు ఇచ్చేటటువంటి ఆ ఇన్స్పిరేషన్ అనేటటువంటిది ఒక లైక్ రూపంలో చూపించండి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. G1 ఫేజు, S ఫేజు, G2 ఫేజులు ఇచ్చాడు. పక్కన DNA సింథసిస్ రెప్లికేషన్ ఉంది. తర్వాత ప్రిపరేషన్ ఫర్ మైటాసిస్ కణ విభజనకు సిద్ధం కావటం, తర్వాత సెల్ గ్రోత్ ప్రిపరేషన్ సెల్ సైజ్ పెరగటం. సో ఇట్లా మనకి G1, S, G2 ఫేజులు ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి ఏం జరుగుతాయని ఇచ్చాడు. సో దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి 21కి. సో దీనికి సరైన సమాధానం యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1, 3. అంటే G1 ఫేజ్లో మనకి ఏం జరుగుతుంది, సెల్ గ్రోత్ సెల్ సైజ్ పెరుగుతుందండి. నెక్స్ట్ 2 S ఫేజ్లో ఏం జరుగుతుంది, DNA రెప్లికేషన్ DNA తయారీ జరుగుతుంది. క్రోమోజోమ్లో DNA రెప్లికేషన్ సింథసిస్ తయారవుతుంది. నెక్స్ట్ 3వది 2 అంటే G2 ఫేజ్లో ఏమవుతుంది, ప్రిపరేషన్ ఫర్ మైటాసిస్ విభజనకి సిద్ధమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. చూడండి అక్కడ మీకు 3 ఫేజులు ఇచ్చాడు. ప్రోఫేజు, ఎనాఫేజు, టీలోఫేజు. ప్రథమ దశ, చలన దశ, అంత్యదశ. ప్రోఫేజు, ఎనాఫేజు, టీలోఫేజు. ప్రోఫేజ్ అంటే ప్రథమ దశ, ఎనాఫేజ్ అంటే చలన దశ, టీలోఫేజ్ అంటే అంత్యదశ. సో దాంట్లో మనకి 3 ఇచ్చాడు. మళ్ళీ పక్కన కూడా క్రోమాటిడ్స్ మూవ్స్ టు పోల్స్. క్రోమాటిడ్లు ధ్రువాల వైపు పోతాం. నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజపియర్ కేంద్రక త్వచం అదృశ్యమైపోవడం. 2 న్యూక్లియర్ ఫామ్ 2 కేంద్రకాలు తయారవటం. సో దీనికి సరైనటువంటి మ్యాచింగ్ గుర్తించండి. సో దాంట్లో మీరు ఏవైనా ఒక 2, 1, 2 చూసుకొని మీరు మ్యాచ్ చేసినట్లయితే మిగిలింది ఈజీ ఉంటుంది. కింద ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అయ్యవద్దు ఒకేసారి. సరైన సమాధానం గుర్తించండి. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1, 1వది 2. అంటే ఏంటి, ప్రోఫేజ్ ప్రథమ దశలో కేంద్రక త్వచం అదృశ్యం అవుతుందండి 2వది. నెక్స్ట్ 2 అనాఫేజ్ చలన దశలో ఏం జరుగుతుంది, క్రోమోజోములు ధ్రువాల వైపుకు పోతాయి, క్రోమోటిడ్స్. నెక్స్ట్ 3వ దానికి 3 అంత్యదశలో 2 కేంద్రకాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మ్యాచింగ్ ఇచ్చాడండి. అక్కడ శాస్త్రవేత్తలు రుడాల్ఫ్ విర్కోవ్ ఇచ్చాడు, తర్వాత వాల్టర్ ఫ్లేమింగు, రాబర్ట్ రెమెక్. సో 3 శాస్త్రవేత్తలు ఇచ్చినట్టు పక్కన
లాంగిట్యూడినల్ స్ప్లిట్టింగ్ ఆఫ్ క్రోమోజోమ్ నిలువుగా చేరటము. నెక్స్ట్ సెల్ లైనేజ్ థియరీ. నెక్స్ట్ ఎంబ్రియో సెల్ డివిజన్, పిండ కణాల విభజన. సో ఇవి ముగ్గురు శాస్త్రవేత్తలు ఏ అంశాల గురించి ఇచ్చారనేది ఒకసారి చూడండి అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 1 రొడాల్ఫ్ విర్కోవ్ లాంగిట్యూడినల్ 2 సెల్ లైనేజ్ థియరీ. కణ విభజన సిద్ధాంతాన్ని చెప్పింది ఇతనే కదా, విర్కోవ్. నెక్స్ట్ రెండోది 1 వాల్టర్ ఫ్లెమింగ్ లాంగిట్యూడినల్ స్ప్లిట్టింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్, కణ విభజన సమయంలో క్రోమోజోమ్ నిలువుగా చేరుతాయని చెప్పింది వాల్టర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ రాబర్ట్ రెమెక్, ఇది 3వది ఎంబ్రియో సెల్ డివిజన్, పిండ కణాల్లో ఏ విధంగా ఇవి బ్రేక్ అవుతాయి అనేది రెమెక్ చెప్పాడు. నెక్స్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 24 నెగిటివ్ టైప్ క్వశ్చన్స్ అండి. సో మరి నెగిటివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు కంపల్సరీగా మనకి డిఎస్సిలో వస్తున్నాయి. లేనిది కానిది, సో ఈ టైప్ అడుగుతాడు. అంతర్దశలో జరగనిది ఏది, ఇంటర్ఫేజ్లో జరగనిది ఏది? డిఎన్ఏ ప్రతికృతి, ప్రోటీన్ సంశ్లేషణ, క్రోమోజోముల విభజన, కణ పెరుగుదల. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి క్రోమోజోమ్ సపరేషన్. క్రోమోజోముల విభజన అనేది విభజన దశలో ఉంటుందండి. కణ విభజన అనేది మొత్తం మనకి 2 దశలు ఉంటాయి, అంతర్దశ, విభజన దశ. సో విభజన దశలో క్రోమోజోములు విభజన చెందుతాయి. తర్వాత అంతర్దశలో మనకి చెప్పిన మనం అంతర్దశ అంటే G1, S, G2. సో డిఎన్ఏ, ప్రోటీన్ సంశ్లేషణ, కణ పెరుగుదల, ఇవన్నీ కూడా అంతర్దశకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి 24. శరీరంలో ఏ కణాలు నిరంతరం విభజన చెందవు? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చర్మ కణాలు, నాడీ కణాలు, ఎముక మజ్జ కణాలు, పేగు కణాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నాడీ కణం. సో ఇవ్వండి మీకు టాప్ 25 బిట్స్. 25 బిట్స్ మీకు 25 మినిట్స్ లోపలనే మీకు కంప్లీట్ చేయడం జరిగిందండి. మనకి టైము 23 మినిట్స్లో కంప్లీట్ అయిపోయాయి. సో కాబట్టి ఆస్పిరెంట్స్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఒకసారి కామెంట్ చేయాలనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. రోజు రెగ్యులర్గా ఇట్లాంటి బిట్స్ మీకు ఉంటాయి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు టాప్ 25 బిట్స్ మీకు గత ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేసి వాటికి సంబంధించినటువంటి బిట్లను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25కి 20 అబోవ్ స్కోర్ వచ్చేటట్లు మీరు ప్రయత్నం చేయండి. సీరియస్గా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సెషన్లో ఇంకొక టాపిక్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.